హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పొద్దున్నే వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు బయటికి వెళ్తున్నాము. అది ట్రావెల్ బ్లాగ్ కింద పెడదామని చెప్పని వీడియో స్టార్ట్ చేశాను. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది నేను వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అవుతుంది. 6:30 అయ్యింది. నేను 6కి లేచాను. పని అంతా చేసేసుకొని స్టార్ట్ అవ్వటమే. ఇంకా ఆల్రెడీ మా పిల్లలు ఇంకా లెగలేదు, మా వారు లెగలేదు, పడుకున్నారు పిల్లలు. హాయ్. ఇవి మాత్రం నాకంటే ముందే లెగుస్తాయి, చూసారా? హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఉండండి. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. 8:10 అయ్యింది. ఓకేనా? నేను వీడియో కంటిన్యూ చేస్తాను, మీరు చూసేయండి. బయలుదేరుతున్నాం. స్టార్ట్ అయిపోయాం మేము. స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ అవుతుంది. పోరంకి దగ్గరలోకి వెళ్ళాము. మేము వెళ్ళేది ఫస్ట్ మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా పెద్ద బావగారు వాళ్ళ ఇంటికి, మా చిన్న బావగారు ఇంటికి, అందరింటికి వెళ్తున్నాము. మళ్ళీ రేపటి నుంచి ఇంకా కాలేజీస్గా మా అబ్బాయికి ఇంకా అందుకే కుదరదు, స్కూల్ ఓపెన్ అయిపోయినాయి అని అందరింటికి, చుట్టాలకి, అందరికి ఒకరోజు పెట్టుకున్నాం జర్నీ మొత్తం. సండే ఇక్కడ మేము ఏదో దేని గురించో ఫ్లెక్సీలు చూసాం, వినాయకుడి గురించి ఏదో, దాని గురించి అది మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఎలా చేయాలి ఏంటి అని, నెక్స్ట్ ఇయర్ కాదు ఈ ఇయర్ ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడుకుంటున్నాం దాని గురించి. మార్నింగే మేము ఇంకా ఏమీ తినలేదు, బయట టిఫిన్ చేద్దాంలే అని చెప్పని ఏమీ తినలేదు. నేను అక్కడ ఇవి ఉంటాయి కదా, ఏంటవి, నానపెట్టిన మొలకెత్తిన గింజలు తింటున్నాను. మా వాళ్ళు ఎవరు తినరు, ముగ్గురు. నేను ఒక్కదాన్నే తింటున్నా. బాక్స్లో వేసుకొచ్చుకున్నాను. ఇంకా మార్నింగే తినటం అలవాటు నాకు, అవి తింటున్నాను. ఫుల్ ఎండగా ఉంది ఆ రోజు. మార్నింగ్ అంతా ఎండగా ఉంది, నైట్ వర్షం పడింది. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా, వ్లాగ్స్ తీస్తాను. మీకేం కావాలో చెప్పండి, అవి చేస్తాను. అక్కడ ఏదో జరిగింది. మా పిల్లలేమో కెమెరా ముందుకు రావంటున్నారు. మా పెద్ద అబ్బాయి దాక్కుంటున్నాడు. మా చిన్న అబ్బాయి చెప్పేది మా వారు, మా పెద్దోడు వీడియోలో కనిపించాడు. అదే నవ్వుకుంటున్నాం దాని గురించి. మేము వెళ్ళేది భీమవరం దగ్గర కల్దిండి, మీకు తెలుసో తెలీదో. అక్కడే మొత్తం మా ఊళ్ళు చుట్టాలందరూ, మా ఆయన తరపులు అందరూ మేము అక్కడికే వెళ్తున్నాం. టిఫిన్ చేద్దామని, ఇంక అప్పటికే ఆకలేసేస్తుంది, పిల్లలు ఆకలేస్తుంది అంటున్నారని టిఫిన్ చేస్తాక ఆగాము. చుట్టూరు మొత్తం చూపిస్తున్నాం మీకు, హోటల్స్ అరౌండ్. ఇంతకుముందు ఇక్కడ టిఫిన్ చాలా బాగుండేది. అప్పుడు అయితే జనం కూడా తక్కువగా ఉండేవాళ్ళు. ఇది అంటారు చూసారా, మనుషులు పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గిపోయిద్దని. అసలు ఏం బాగాలేదు. నేను ఇడ్లీ చెప్పుకున్నా, మా వాళ్ళు ఇద్దరు ఎగ్ దోశ ఏదో చెప్పుకున్నారు. మా వారు సాంబార్ ఇడ్లీ చెప్పుకున్నారు, కానీ అస్సలు బాగాలేదంట. మా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా దాని గురించే చెప్తున్నారు, బాగాలేదు అని చెప్పి రిటర్న్ ఇచ్చేసారు వాళ్ళు. ఇంకా మా వారైతే ఇంకా అలాగే తినేసారు. ఇంకెళ్ళే వేలోనే కొండాలం తల్లి గుడి, వేమవరం ఏదో ఊరు ఉందిగా, అట్నుంచి నాకు తెలీదు, గుర్తులేదు ఊరి పేరు అయితే. కొండాలం తల్లి గుడి మీద నుంచి వెళ్తున్నాం. ఫుల్ క్రౌడ్ ఉంది, ఇంకా తక్కువగానే ఉన్నారు. మేము ఎప్పుడైనా ఒకసారి వెళ్తూ ఉంటాము, అప్పుడైతే బాగా రష్గా ఉంటుంది. అసలు కారు వెళ్తా అక్కడ ప్లేస్ ఉండదు. చూపిస్తాను చూడండి గుడి. బాగా ఉన్నారు జనం, పర్వాలేదు. సండే అసలు ఇంకా ఎక్కువే ఉంటారు. తల్లి చాలా మహిమగల తల్లి ఈవిడి. మేము వెళ్ళి కూడా చాలా రోజులు అయింది. ఆగిద్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పని ఇంకా ఆగలేదు. సరే ఈసారి వస్తాములే అమ్మ అనుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయాం. మీకు కూడా చూపిద్దాం ఒకసారి అని వీడియో తీసాను నేను.
మేము వచ్చింది అయితే ఇక్కడ సింగరాపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అని, గుడివాడ ముదినేపల్లి దాటిన తర్వాత ఇక్కడ షష్ఠి జరుగుతుంది. 9 రోజులు 11 రోజులు జరుగుతుంది. మేము ఆ టైంలోనే మేము ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడే పాలు పోస్తాము. మా ఆడపడుచాలది కూడా అక్కడే సంవత్సరం షష్ఠికి వెళ్ళి అక్కడే పాలు పోస్తాం. మాకు అక్కడ సెంటిమెంట్ పెళ్ళైన కాడి నుంచి. ఇది బయట ఫస్ట్ వెలిసారని అంటారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. లోపల గర్భగుడిలో మామూలు విగ్రహ ప్రతిష్ఠ కింద చేశారు. చాలా పెద్ద గుడి ఇది. గవర్నమెంట్ కూడా స్వాధీనం చేసేసుకుంది గుడిని. ఎక్కడ అమెరికన్స్ కూడా బాగా వస్తారు ఆ టైంలో, తిరునాళ్ళ టైంలో. చాలా బాగుంటుంది. ఇంకా సరే వెళ్తున్నాం కదా, తండ్రిని దర్శనం చేసుకొని వెళ్దాము. మన ఛానల్ కూడా ఆ తండ్రి ఆశీర్వాదం ఉండాలి, అలాగే మీ ఆశీర్వాదం కూడా కోరుకుంటున్నాను. నేను ఛానల్ హిట్ అవ్వాలని, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా మా ఊరైతే వచ్చేసాము. చుట్టూరు చెరువులు ఎక్కువ, అటు సైడ్ ఇటు సైడు. పక్కన ఉప్పుటేరు ఒకటి వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. ఇదివరకు ఈ రోడ్లు మాకు పెళ్ళైన కొత్తలో 15 years బ్యాక్ ఈ రోడ్లు ఇటు వెళ్ళాలంటే భయం వేసేది నాకు. అప్ అండ్ డౌన్ కింద ఉండే కారు వెళ్తుంటే మళ్ళీ పైకి ఎక్కుతుంటే తెలిసేది కాదు, కిందకి దిగుతుంటే మళ్ళీ తెలిసేది కాదు. ఇదంట బ్రిటిష్ వాళ్ళు కట్టారంట అప్పట్లో. మా వారు చిన్నపిల్లోడు అప్పుడు అనుకుంటా, లేకపోతే మా అత్తయ్యల పెళ్ళైన కొత్తలోనో. అది కూడా మా వారే చెప్పారు, నాకు తెలీదు. ఈ బ్రిడ్జ్ ఈ వంతెన కానించి అవన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట. చాలా బాగుంటుంది. నాకు ఇక్కడికి వెళ్ళాలంటే చాలా ఇష్టం. అదిగోండి అదంతా బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట. అది మా అత్తయ్య వాళ్ళ ఊరు ఇది. ఎడవిల్లని కొండంగి దగ్గర, కల్దిండి దాటిన తర్వాత. ఇదివరకు బాగా పల్లెటూరు మాకు పెళ్ళైన కొత్తలో అయితే. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం ఇల్లు పడ్డాయి, అంతా బాగానే ఉంటుంది. ఈ అమ్మవారిని నేను మీకు చూపిస్తాను. చాలా ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి, ఊళ్ళోకి చివరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మా చిన్నబావ గారి ఇంటికి వెళ్ళొస్తున్నాం. మా పెద్దబావ గారి ఇంటికాడ వీడియో తీయలేదు, కుదరలేదు నాకు. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, భోజనం టైం అయిపోయిందని మా అక్క ఏమో ఇంకా అన్నం అయి పెట్టేసింది. ఇంకా తినేసాము. బిర్యానీ చేసింది, చాలా బాగా చేశారు. మళ్ళీ లేట్ అయిపోద్ది, మళ్ళీ సాయంత్రంకి ఇల్లుకి చేరిపోవాలి అని చెప్పని మేము అక్కడ స్టార్ట్ అయిపోయాము. మాకు అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 1 అయినట్టుంది, భోంచేసి బయలుదేరేసరికి. మా చిన్నబావ గారి ఇంటికి వస్తున్నాం. మా ఆడబొడిచి వాళ్ళది అందరిది ఇక్కడే, మొత్తం అందరూ అక్కడే దగ్గరే. కొంచెం మా పెద్ద తోటికల్లది, మా చిన్న తోటికల్లది కొంచెం దూరం అంతే. ఇంక ఇక్కడ కూడా చూసుకొని వీళ్ళని కూడా చూసి మా ఆడబొడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను ఇంకెక్కడా తీయలేదు వీడియో, కొంచెం ఇక్కడే తీసాను మా చిన్న తోటికల్ల ఇంటికాడే. నేను లాస్ట్ దాన్ని, అంటే అన్నదమ్ముల పిల్లలు, మా బావగారు ఇద్దరు, ఈయన అన్నదమ్ముల పిల్లలు. ఇక్కడ వాళ్ళ ఇంటికాడ ఈ ఫస్ట్లో నాకు ఇది పట్టీలు దాటాలంటే భయం వేసేది పెళ్ళైన కొత్తలో, కానీ కొంచెం ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇది ఇంటి గుమ్మం ముందు. చుట్టూ సరౌండ్స్ చూపిస్తున్నా మీకు. సైడ్ ఏమో చెరువు, చేపల చెరువు అది ఉంది. చాలా బాగుంటుంది అసలు, ఫుల్గా గాలి. మనకి ఇప్పుడు ఇక్కడ ఏసీలు అయ్యి అలవాటు అయిపోయినాయి, కానీ మనకు సిటీల్లో పల్లెటూరు వాతావరణమే బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం పల్లెటూరు వాతావరణం? నాకైతే చాలా ఇష్టం. కానీ ఇంకా పిల్లల స్కూల్కి ఓకేనా. మీ పేరేంటి చెప్పు? నా పేరు కళ్యాణి. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. ఇప్పుడు 10th వస్తావా? హాయ్ చెప్పు. నువ్వు కూడా చెప్పు హాయ్. నేను ఇద్దరిని చూపించాను. పెద్దది లోపల ఉందనుకుంటా అప్పటికి. మా చిన్నబావ గారి పిల్లలు ఇద్దరు వాళ్ళు. మా పెద్దబావ గారికి 2 ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆడపిల్లలు ఇద్దరికి. వీళ్ళు చదువుకుంటున్నారు, 3 పిల్లలు. ఇంకా మబ్బేసేసింది, ఫుల్గా పట్టేసింది. ఎండ ఉంది, మబ్బు ఉంది, కానీ చల్లటి గాలి, చాలా బాగుంది. మా చిన్నోడు చూడండి అక్కడ స్టంట్లు చేస్తున్నాడు చెట్లు ఎక్కి. పడిపోతావురా వద్దునానా అన్నా సరే ఆ చెట్టు ఎక్కుతా నేను అని చెప్పని ఎక్కాడు. ఇటు పక్క మా వారేమో పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు.
కనపడలేదు, ఆయన దూరంగా ఉన్నారు. పడిపోతే పట్టుకుందామని. అదే బట్టలు ఉన్నాయా ఇంకో జత అని అడుగుతున్నారు మా వారు. ఊరికినే అలా ఎక్కి మళ్ళీ వెంటనే దిగిపోయాడు. తర్వాత ఇంక మేము వచ్చేటప్పుడు అమ్మవారి గుడి, ఇందాక చెప్పాను కదా మీకు, అమ్మవారి గుడి పెద్దింట్లో అమ్మ తల్లి గుడి. బాగా ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు కాకపోయినా వచ్చేటప్పుడు దండం పెట్టుకొని రావాలి. అక్కడ అదో సెంటిమెంట్. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ వెళ్ళేటప్పుడు ఆగం, వచ్చేటప్పుడు దండం పెట్టి కానుకేసి వస్తాము. చాలా మహిమగల తల్లి. ఆదివారం ఏటపోతులు వేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా, ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడే వచ్చాము, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అది మన టైం వచ్చేసరికి 11 అవుతుంది. ఫుల్ టైర్డ్ అయిపోయాము, నీరసంగా ఉంది. తినేసి పడుకుండిపోవడమే. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.